ప్రభుత్వం ప్రజల మేలు కోరి ఏ పని చేసినా భారతీయ జనతా పార్టీ ప్రగతిని కాంక్షిస్తుంది కాబట్టి, సమాజ హితాన్ని కాంక్షిస్తుంది కాబట్టి ఎక్కడ కూడా వ్యతిరేకించదు. మా పాలసీ అది కాదు. కానీ ఇవాళ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇది కొత్తవేదో ఏర్పడ్డ రాష్ట్రంగా ఆయన మాత్రమే తొలి ముఖ్యమంత్రిగా వచ్చినట్టుగా ఆయన ఫోజు పెట్టడమే కాకుండా మొన్న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వారు గొప్ప మాట కూడా మాట్లాడడం జరిగింది. నాకు హితులు ఎవరు లేరు, శ్రీకృష్ణుడే నాకు ఆదర్శం, ధర్మాన్ని ఆచరించడమే నా కర్తవ్యం, నేను ఆచరించే క్రమంలో ముందుకు పోతున్నా, నన్ను ఎవరు ఆపలేనటువంటి ఒక వాక్యం మాట్లాడిండు. వారి వయసు కూడా నాకు తెలిసి 55 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉంటాయి. వారి చరిత్ర అంతా కూడా తెలంగాణ సమాజంలో నిక్షిప్తంగా ప్రజలలో బ్రహ్మాండంగా ఉంది. ఆయన ఎవరు, ఆయన ఎక్కడ, ఆయన రాజకీయ జీవితం అన్నీ కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి నేను ఆ లోతుల్లోకి పోను. నేను వ్యక్తిగతంగా ఎవరిని పిన్ పాయింటెడ్గా విమర్శించడానికి రాలే. హైడ్రా ఏర్పడిన తర్వాత చాలామంది సోషల్ మీడియాలలో ట్రెండింగ్ చేసేవాళ్ళు, ఇట్లాంటి వాటికి ఎమోషనలైజ్ అయ్యి ఆహా ఓహో అనేవాళ్ళు, కొంతమంది ఎందుకో కానీ అవగాహన ఉన్నప్పటికీ కూడా ఇది గొప్ప ప్రగతి కామకమైనటువంటి చర్య అని చెప్పేవాళ్ళు. ఒక ఆయనైతే ఏకంగా రాబిన్ హుడ్తో పోల్చిన సందర్భాన్ని మేము చూసినాం. మేము వాళ్ళకు కూడా వ్యతిరేకం కాదు, కానీ భారతీయ జనతా పార్టీగా దేనికి వ్యతిరేకం అంటే, ఏ ప్రభుత్వ పెద్దలైతే ఆనాడు పేద ప్రజానికానికి పట్టాలు ఇచ్చిండ్రో అన్ని డిపార్ట్మెంట్స్, అది హెచ్ఎండిఏ కావచ్చు, అది మున్సిపల్ పరిధి అయితే మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, ఆనాటి కలెక్టర్లు కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, నల్లా కనెక్షన్ కావచ్చు, అన్నీ ఇచ్చి కట్టుకున్నటువంటి ఇళ్లకు ఇవాళ ఏ హైడ్రా అయితే మేము పేదవాళ్ళ జోలికి పోము, మేము పురాతనమైనటువంటి కాలనీల జోలికి పోమని చెప్తున్నారో, సో ఆ హైడ్రా ఇవాళ అనేక పేదల కాలనీలకు నోటీసులు ఇస్తుంది. ఒకటో అరనో ఇవాళ ఇన్కన్వెన్షన్ గురించో లేదా ఇంకొక నాయకుడి ఇల్లు కూలగొట్టో, ఇగో చూసినావా మేము పెద్దోళ్ళ ఇల్లు కూలగొడుతున్నామని చెప్పి సమాజాన్ని నమ్మించి దాని వెనుక జరుగుతున్న తతంగం, దాని వెనుక నడుస్తున్నటువంటి దుర్మార్గం సమాజానికి తెలియనివ్వకుండా పేపర్లను మేనేజ్ చేసి, టీవీలను మేనేజ్ చేసి, తన సొంత సోషల్ మీడియా ద్వారా ఇలా ఎవరన్నా ఈ హైడ్రాలో మాకు నష్టం జరుగుతుంది అని అన్నా, పేదవాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని చెప్పి నాయకుడు మాట్లాడినా వాళ్ళ మీద దాడి చేసినంత పనిచేస్తున్నారు. వీళ్ళంతా ప్రగతి విరోధులు, వీళ్ళంతా ప్రజల హితాన్ని కోరేవాళ్ళు కాదన్నటువంటి ఈ డ్రామా బాజీ నడుస్తూ ఉంది. ఈ నెల రోజుల ఈ పరిణామాన్ని అంతా కూడా చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ హైడ్రా పేరిట ఈ ముఖ్యమంత్రి ఆడుతున్న డ్రామా తప్ప ఇది సమాజ హితం కోసం కాదన్నటువంటిది ఇలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మేము డే 1లో చేస్తున్నటువంటి కామెంట్ కాదు ఇది వాళ్ళ ఆచరణ, వాళ్ళ మాటలు, వాళ్ళ చర్యలు అవన్నీ చూసిన తర్వాత మాట్లాడుతున్న మాటలు. తెలంగాణ ప్రజలకి వాస్తవాలేందో తెలవాలి కాబట్టి, హైదరాబాద్లో ఉన్నటువంటి 1,10 లక్షల ప్రజలకి వాస్తవాలేందో తెలవాలి కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీగా మేమందరం కూడా ఇవన్నీ ప్రజాగర్భంలో ప్రజల నిర్ణయానికి ఇలా దీన్ని ముందు పెట్టాలని చెప్పి ఇవాళ మేము దీన్ని పేర్కొనడం జరిగింది.